బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎంత బాగుంటుందంటే ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తాము. అసలు దమ్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అయితే అనుకుంటున్నాం కదా, కానీ చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా చేస్తారు. అంత ఈజీగా అయితే మనం ఈ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మనకు ఫస్ట్ అయితే ఫ్రై ఆనియన్స్ అయితే కావాలి. సో దమ్ బిర్యానీకి మనం ఏ దమ్ బిర్యానీ చేసినా కూడా మనకు ఫ్రై ఆనియన్స్ ఉండే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ఫ్రై ఆనియన్స్ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే మనం పెరుగులో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, గరం మసాలా, ఇంకా కొద్దిగా ధనియా పౌడర్, ఇంకా పసుపు ఇవన్నీ వేసేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకున్నాను. ఆ మష్రూమ్స్ అంతా ఇందులో వేసేసి ఇలా మెల్లగా అయితే కలుపుకోవాలి, ఎందుకంటే మనకు మష్రూమ్స్ అనేది ఇరిగిపోతాయి. సో అందుకని ఇలా మెల్లగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే మనము ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా అందులో వాటర్ వేయాలి, అంటే మనం రైస్కి ఉడికించాలి కదా. సో అందులో అయితే హోల్ గరం మసాలా అన్నీ వేసాను, సాజీరా, లవంగా, ఇలాచి, ఆకు ఇవన్నీ వేసేసి మంచి మసలించాలి. అలా మసలాక కొద్దిగా ఆయిల్ ఇంకా సాల్ట్ వేసేసేయాలి. అయితే అవి మసలాక అయితే మనమైతే బియ్యం అయితే వేయాలి. సో ఆ లోపు అయితే నేను దమ్ బిర్యానీకి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇంకా ఈ మష్రూమ్ ఉంటుంది కదా పేస్ట్, సో అదంతా ఇందులో వేసేసి మనం ఇదైతే మూత పెట్టేయాలి. ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టేయాలి. ఆ లోపు అయితే మనకి రైస్ అయితే వాటర్ బాల్ అవుతుంది, రైస్ అయితే వేసేసేయండి. ఇలా మంచిగా దగ్గర అయ్యాక మనం ఇది ఒక 70% అలా ఉడికాక ఈ రైస్ని అయితే అందులో వేసేసేయాలి. ఇలా మంచిగా ఉడికింది కదా, సో మనమైతే కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేసుకోండి. సో రెండు వేసేసి ఇంకోసారి అయితే ఇలా మిక్స్ అయితే చేసుకోండి. కొత్తిమీర పుదీనా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది రైస్లో అయితే. సో ఇలా మంచిగా అయ్యాక మనమైతే ఉడికించిన రైస్ అయితే అలానే వేసేసేయాలి. ఇలా జాలీలా వంపేసి నేను అయితే డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను. మనము ఇది 70% అంటున్నాం కదా, 70% అయ్యాగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది అన్నము. ఆ తర్వాత మనం రైస్ అంతా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా, కొత్తిమీర రెండు అయితే వేసేసేయాలి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందని చెప్తున్నాను కదా. సో ఎంత గ్రీన్గా ఎంత బాగా అనిపిస్తుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా మొత్తం వేసేసాక మనం అయితే గీ అయితే వేసుకుందాము. గీ వేస్తే చాలా బాగుంటుంది. మీరు గీ అయితే తప్పకుండా అయితే వేసుకోండి. ఒక 3 స్పూన్స్ అలా గీ అయితే వేసాను, ఎందుకంటే మనం దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు, మనకు చాలా తక్కువ అయితే వేసుకున్నాం కదా. ఆ తర్వాత అయితే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. కావాలంటే సాఫ్రాన్ కూడా వేయచ్చు, కాకపోతే నేనైతే ఫుడ్ కలర్ అయితే వేసాను. మీ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఫుడ్ కలర్ వేస్తే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇది మొత్తం సిమ్లో పెట్టేసి పెద్ద బరువు అయితే దీని మీద అయితే పెట్టేయాలి, గాలి అనేది బయటికి వెళ్ళకుండా. ఇలా ఒక 15 మినిట్స్ కలపకుండా అలాగే వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత అయితే మనం ఈ దాన్ని చూసామంటే చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే మనం దీన్ని ఇలా 15 మినిట్స్ అలా పక్కకు వదిలేసేయాలి. ఆ తర్వాత అయితే మనం ఒక 15 మినిట్స్ మళ్ళీ ఇది చల్లగా అయ్యాక ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మనం దీన్ని అయితే ఇలా మెల్లగా కలుపుతుండాలి. చాలా బాగా ఈవెన్గా అయితే కలపండి, చాలా బాగుంటుంది. అసలు మొత్తం మష్రూమ్స్ ఇంకా రైస్ మొత్తం ఈవెన్గా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఎంత బాగుందో ఈ దమ్ బిర్యానీ. ఫస్ట్ టైం చేసినా కూడా మీకైతే మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. సో మీరైతే ఇది తప్పకుండా అయితే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డైరెక్ట్ ఎలా అయినా తినేయచ్చు, కర్రీస్ కూడా లేకుండా, అంత బాగుంటుంది.